బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈరోజు లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. అదేం కాదు, బియ్యంతో ఉప్మా, బియ్యం నూకతోటి ఉప్మా, సారీ, ఆ బియ్యం నూకతో ఉప్మా చేస్తాను. ఎలాగో చూడండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, శనగపప్పు, నెక్స్ట్ జీలకర్ర. మెయిన్ దీనికి జీలకర్ర ఉండాలండి, బాగుంటుంది జీలకర్ర. కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. జీలకర్ర, నెక్స్ట్ ఇంగువ, మెయిన్ ఇంగువ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు, పచ్చిమిరపకాయ. మిరపకాయనా వేసుకోవచ్చు, కాకపోతే నేను పచ్చిమిరపకాయ వేస్తాను, తెల్లగా వస్తుంది. చాలా రోజులే పెట్టలేదండి, ఎందుకంటే అవసరం లేదు అసలు పడదాం అంటే. తర్వాత ఏం చేస్తామంటే ఏంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, కొద్దిగా ఎండు కొబ్బరి తురుము ఇక్కడ స్మార్ట్ బజార్లో అమ్ముతారు లేదు, అది తీసుకుని వేసుకోవడం. కొద్దిగా కొబ్బరి కూడా వేస్తేనే టేస్ట్. ఎండు కొబ్బరి పచ్చిదైనా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి అంతా దానికి మిక్సీలో గ్రైండ్ చేసి అంత టైం ఎవరికి ఉంటుందండి. మామూలుగా నేను ఏం చేస్తానంటే ఎండు కొబ్బరి ప్యాకెట్లు కొంటాను, చిప్పలు కొంటాను. కొబ్బరి చిప్పలు కొంటా, ప్యాకెట్లు కొంటా. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు అవి కట్ చేసి పెట్టుకుంటాను డబ్బాలో. మాకైతే మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ. మనకు అందులో స్మెల్ రాదు కదా, ఓన్లీ చూడటమే కదా. అది తయారయ్యి ఎప్పుడు చేద్దాం అనుకుంటానండి, కానీ ఎప్పుడుకప్పుడే టైం సరిపోదు. ఇంకా ఏదో ఒకటి మనకంటే ఇందులో ఉన్నది ఇంపార్టెంట్ కదా, చేసింది ఎలా తయారైతేనే ఏంటి అని చెప్పేసి నేను అలాగే చేసేస్తాను. కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని అది ఉడుకుతూ ఉండాలి. ఉప్పు వేస్తాను. గడ్డలు వేసేస్తున్నాను. సరిగ్గా గడ్డలు పెడితే కానీ అటు ఇది ఉండనేసి. ఇది ఇప్పుడు ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేస్తాను కదా, ముందే పచ్చిమిరపకాయ వేస్తాను, కొద్దిగా పెసరపప్పు వేస్తాను. ఇంకోటండి, కొద్దిగా పెసరపప్పు కూడా వేస్తున్నాను. ఇవి కూడా ఉంటేనే టేస్ట్. మీరు అనుకోవచ్చు అన్నీ ఇవి కూడా ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి కాదండి, ప్రతిదీ వేస్తేనే టేస్ట్ కదా. హోటల్లో వాళ్ళ రెసిపీస్ బాగుంటాయని మనం అనుకుంటాం, ఎందుకు వాళ్ళు ప్రతిదీ వేస్తారు. అంతలా చేసినా కూడా ఎక్కువ లాట్ మీద చేస్తారు కాబట్టి కొద్దిగా ఫాల్ట్లు కనబడుతుంటాయి. నాకైతే కనబడతాయి చాలా. నేను వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇస్తూ ఉంటాను. మన దీపావళి ఎలా చేసుకున్నారండి? మేమైతే ఏమీ కరెక్ట్గా చేసుకోలేదండి, ఎందుకంటే నాకు నా హస్బెండే ఎప్పుడు మైండ్లో ఉంటారండి. ఇంకా పిల్లలకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
అందుకోసం ఏదో దీపం పెట్టాను బయట 2 దీపాలు, అంతకు మించి నేను ఏమీ చెప్పాను. ఎందుకు ఇంకా ఏదో గొప్పలు చెప్పేసుకోవడం, అది చేసేసాను ఇది చేసేసాను, నేను ఏమీ చేయలేదండి. వంట కూడా మామూలు వంటే వండాను. ఇప్పుడు ఇందులోకి బియ్యం నూక వేస్తున్నాను అనమాట. నాకు చెప్పాను కదా కొలతలు ఉండవు, ఉజ్జాయింపుగా వేసేది. ఇది కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది, మామూలు ఉప్మాలో కాదు. కరివేపాకు, యాక్చువల్గా అల్లం కూడా వెయ్యాలి. 1 కేజీ అల్లం తెచ్చానండి. ఎక్కడ పెట్టేస్తుందో మా పిల్ల తెలియలేదు, ఫ్రిడ్జ్లో లేదు, ఎక్కడ లేదు. కేజీ అల్లం తెచ్చాను, ఎందుకంటే నేను టీలో అల్లం వేసి చేస్తాను. మీకు చెప్పాను కదా, అన్నీ వేసి మసాలా అంతా వేసి టీ చేస్తాను. రోజు అల్లం వేస్తాను, అందుకని నాకు అల్లం ఉండాలి. అది మరి ఎక్కడుందో కనబడలేదు, అల్లం ఒకటే మిస్. కానీ దాని బదులు మనం కరివేపాకు వేసాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది. ఉన్నట్టు దీన్ని మూత పెట్టేస్తే దాన్ని మనం చెప్పాను కదండి, నాకు పెద్ద పెద్ద పిండి వంటలు ఏం రావు. మామూలు ఇలాంటివి ఏవో చేస్తాం. కానీ మాకు వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, గృహప్రియ అని స్వీట్ షాపు. చాలా కాస్ట్ ఎక్కువ అందులో ఏదైనా సరే. బొబ్బట్లు, కజ్జికాయలు, సున్నుండలు, లాడులు, హాట్వి అన్నీ ఉంటాయండి వాళ్ళ దగ్గర. ఇంకా అలాంటప్పుడు మనం ఇంట్లో ఎంత ఏతన పడిపోయి వాటిని చేసేసుకుని తీరా పిల్లలు తినే టైంకి బాగోలేవని ఒక్క మొక్కలు తేల్చేస్తారు అవి. అందుకే నేను కొనిసి తెచ్చేస్తానండి ఎప్పుడైనా సరే. కొద్ది చిన్న ఇంగు వేస్తున్నాను. ఆయిల్ వేస్తాను, మూత పెట్టి తగ్గించాను ఫ్లేమ్ కూడా. ఒక 10 నిమిషాలు అలా మగ్గితే ఆటోమేటిక్గా అయిపోయాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. హాయ్ అండి, ఇదిగోటండి మొత్తం అయిపోయాక ఇలా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్, టేస్టీ ఎమ్మీ రైస్ ఉప్మా రెడీ. మీరు కూడా ఇలా చేసుకుని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. కనీసం చాలా బాగా వస్తుందండి, కొబ్బరి వల్ల చాలా బాగా వస్తుంది. మా పాప ఆల్రెడీ టేస్ట్ చేసింది, చాలా బాగుందని కూడా చెప్పింది. ఇది నేను చెప్పడం కన్నా మీరు చేసుకుని ఇదే పద్ధతిలో తినడం వల్ల మీకు తెలుస్తుంది. ఉంటానండి, బాయ్ అండి.